ధర్మం చేయండి అమ్మా. 10 మంది పిల్లలు తల్లి, అంతా చిన్న చిన్న పిల్లలు అమ్మా. అమ్మా ఆకలి మంటలు తల్లి, 10 మంది పిల్లలు అమ్మా, అంతా చిన్న చిన్న పిల్లలు తల్లి. ధర్మం చేయండి అమ్మా. సారీ తన్మయ్య, వెరీ వెరీ సారీ. రాత్రి నీకు ప్రామిస్ చేసినట్టుగా రాలేకపోయాను. ఈ ఒక్కసారికి క్షమించు. నేను నీకోసం వస్తుంటే ఓ 10 ఏళ్ల పసిపాపని లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. పాపం కడుపులో గుద్దేసి వెళ్ళిపోయింది. మీరు అమ్మా 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. 10 మంది పిల్లలు. ఇదిగో ఆ పాపని హాస్పిటల్ అడ్మిట్ చేసి వచ్చాను. నాది జాలిగుండె కదా, జాలిగుండె ఉండటం తప్ప. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. హలో, ఈ ఒక్కసారికి క్షమించు. ఈ ఒక్కసారికి క్షమించు. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. అయ్యా ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే. ఆ పిల్లేంటి అంటుంది నిన్ను? నన్న ఏలేదు బాబాయ్, వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ముద్దొస్తూనే ఉంది. అలాగన్నా మరి నాకేంటి? ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరగేసి కొడతాను అన్నట్టు ఏంటి బాబాయ్, నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్. నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతాను చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా? బావు నేను కూడా చూడకుండా మూతి మీద మేసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మేసం ఉందా? లేదు. మీ నాన్నకి మేసం ఉందా? మా నాన్న కూడా లేదు. నీకు ములిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండ పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యి ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత, ఇంత అంత కాకపోతే ఎంత. అంతైతే చీకటడ్డాకి పెట్టరా. అలాగే. హలో, ఎవరు అవతల పక్క? నేనే నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. బూ ఏంది? బూదేమనలేవా? బతకమా? తొందరగా రా, పెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. ఏమే ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడిచి ముగ్గు పెట్టు. బోల్డ్ అని అంట్లున్నా వెళ్ళితో. అట్టగేనమ్మా. నువ్వేందయ్యా గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నీ నేకిలి కాపీలర కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా. ఎన్నిసార్లు చెప్పినా నీ నిరక్ష్యం మార్కవు దొంగ సచ్చినోడా. నువ్వు చెప్పయ్యా. భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు. చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాటర్ మీరే చెప్పండి. సార్ పర్లేదు మీరే చెప్పండి. మేడం, మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్ ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్. యు ఆర్ మిస్టర్ శ్రీను, am I correct? కరెక్ట్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులండి, కింద మన రూము. వీడి పేరు మోహన్, ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్వలేండి. రండి, ఆ పెట్టెలో ఇవ్వండి. అబ్బో చాలా బరువు బాధ్యతలతో వచ్చారు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. జనరల్ గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ మాలాంటి నిరుద్యోగం రూములో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్ లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు, సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి ఆకలేదండి, టిఫిన్కి వెళ్దాం. నేను చేస్తానండి. మేము చేయలేదండి. చేసిరండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా. పదానా ఇందాక చెప్పిన కదా షేర్ చేసుకోవాలని. పదానా పదా పదండి. పదం పద. రే ఆగండి, నేను వస్తున్నాను. లైన్ పెట్టుకుని రారా బాయ్. అన్నట్టు పరస పెట్టుకున్నారు కదండి. ఈ రోడ్డు మీద ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్. పెట్టి తినడానికి తినలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు. నీళ్ళట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? డబ్బు లేకుండా బిజినెస్, జబ్బు లేకుండా మనిషి ఉండటరా. ఎక్కువ ఆడియన్స్ కరికాల్లో తలపోతుంది. ఉద్యోగం మాట దేవుడే. బస్సులో సీట్ కూడా దొరికలేదు. ఏంటమ్మా, నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్కేదలకు ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్కు మన గురించే కట్టించారు, కూర్చోండి. ఇడు ఫ్రెష్ ఇచ్చాడు రా, మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్నే బిర్యానీ అనుకోండి,
ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఉంచుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చేపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడిని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది కానీ ఊహించుకోవడానికి లేదురా. ప్రకృతి వాడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? రుచి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? రే వసంత్, ఏంట్రా? అచ్చుడు శృతి చీరా. ఇదో బాబు, రా చెప్పోయా. అప్పో ఆపోయా బాబు. రే ప్రభు, జాగ్రత్త చూసి అరే ఇప్పుడు పట్టుకోయా బాబు. అరే, ఉండు, ఉండు, ఉండు. అమ్మా, ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవుంటుంది. అమ్మని, ఈ చీర ఎవరిదంట? పొరుగురా చచ్చండి రై, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా, ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? బోనమా ఫోన్ ఫోన్ మీకు వాళ్ళేదా పాపం. ఏంట్రా బట్టలు ఫోన్ తెచ్చిందే? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా, అదృష్టం అంటే ఇది. అబ్బా, ఏంట్రా? శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలియదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. అబ్బా, నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్యా, తమ్మియా అన్నయ్యా, తమ్మియో అన్నయ్య సన్నిధి. పాటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు రా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. మ్మ్. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? ఎడతాச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कालम में नंबर आना. क्या करते? कर दिया साहब. ఓకే. అన్నయ్య, ఏంటి సెటప్ అంతా మార్చేసా? వాసలతో కిరికిరెందుకు? హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు. తెలుగు తెలిసిన వాళ్ళు పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఏదో పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు.